ఒక రైతు తన గొర్రెల మధ్యలో ఒక సింహం పిల్లను పెంచుకున్నాడనమాట. ఆ సింహం కొంతకాలం తర్వాత తను గర్జిస్తున్నప్పుడు రైతు దాన్ని కర్రతో కొట్టాడు. ఆ సింహం పంజా విసురుతున్నప్పుడు కొన్ని గొర్రెలన్నీ కూడా దాన్ని తోసేసాయన్నమాట. సో, ఎలాగైతే ఇప్పుడు రిపీటెడ్‌గా జరుగుతున్నాయో తను సింహం అనే విషయాన్ని మర్చిపోయి తాను కూడా ఒక గొర్రెనే అని అనుకుంది. అలా కొంతకాలం తర్వాత తన ముందు ఒక తొడేలొచ్చినా కూడా తను ఏం చేయలేక సైలెంట్‌గా వెనకకి తిరిగి వెళ్ళిపోయిందనమాట. అయితే ఈ సీన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే అసలు ఇలా మన లైఫ్‌లో కూడా చాలా సార్లు జరుగుతున్నాయి. మనం కూడా బలహీనమని అనుకుంటున్నాం. సో, ఈ ఎఫెక్ట్‌ని ఏమంటామంటే గ్లాంగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మన బలహీనులం అనేది తయారయ్యేలాగా మనం తయారు చేస్తే అంటే రిపీటెడ్‌గా మనం బలహీనం అని గుర్తు చేసినా అలాంటి ఎన్వైర్న్‌మెంట్‌లో మనం ఉన్నా మనం కూడా 100% బలహీనులాగానే తయారవుతాం. సో, అలా మనం బలహీనులుగా తయారవ్వకూడదంటే మన ఎన్వైర్న్‌మెంట్‌ని ఒకసారి చెక్ చేసుకొని ఒక మంచి గురువు కొన్ని పుస్తకాల సహాయంతో ఖచ్చితంగా మన బలం ఏంటనేది మనం గుర్తుంచుకోవాలనేదే నా ఈ రీల్ యొక్క ఇంటెన్షన్. థాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ అపాయింట్‌మెంట్ కావాలనుకున్నా, లేదు మేము 1-to-1 ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నా, వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.